నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బాలింత మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ డెడ్ బాడీతో బాధితులు ధర్నాకు దిగారు. డిండి మండలానికి చెందిన అంజనమ్మ ప్రసూతి కోసం గత నెల 5న కల్వకుర్తిలోని ప్రైవేటు హాస్పిటల్లో చేరింది. డెలివరీ టైంలో రక్తం కావాలంటూ డాక్టర్లు అడగడంతో నాగర్ కర్నూలు నుంచి తెచ్చి ఇచ్చినట్లు బాధితులు చెప్పారు. డెలివరీ తర్వాత ఉన్నట్టుండి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారన్నారు. హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్లో 28 లక్షలు ఖర్చు చేసినా బాలింత ప్రాణాలు దక్కలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి డాక్టర్ నిర్లక్ష్యం వల్లే అంజనమ్మ మృతి చెందిందని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కలగజేసుకుని బాధితులను సముదాయించేందుకు యత్నించారు. 22 తారీఖు సర్జరీ ఉంది. అయితే ఇప్పుడు మెడిసిన్ అయిపోయిందని ఫస్ట్ తారీఖు నాడు వచ్చినాం మెడిసిన్ కోసం వస్తే ఆమె ఏదో చెకప్ చేసి బాబు అంతమంది మంచిగా ఉండరు, మీరు 6 తారీఖు వస్తే బాగుంటుందని 5 రోజులకు మెడిసిన్ ఇచ్చింది. 6 తారీఖు నాడు వచ్చినాం. వచ్చినాక చెకప్ చేసింది, బ్లడ్ తక్కువ ఉందని నాగర్ కర్నూలు ఇన్ఫార్మ్ చేసింది. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకురావాలి. అది తీసుకొచ్చిన ప్రాసెస్ కూడా 1 అవర్లో జరిగిపోయింది. 1 అవర్ కూడా పట్టలేదు. జరిగి అవి చేసి సిజరింగ్ 2-2.5 మధ్యలో అయింది. 3 మధ్యలో అయితే జనరల్ తీసుకొచ్చి ఆడికి ఫీవరు, కడుపు వాడడం, చేతి వాడడం అవన్నీ కండిషన్ అర్థమవుతుంది. మాకు బాధ అనిపించి ఏం మేడం ఇట్లా అవుతుంది అది కానీ అంటే ఏం కాదు, ఫీవర్ వచ్చింది సిజరింగ్ కాబట్టి అయితే మామూలుగా చేస్తున్నాం కదా అది నేను లెక్కనే చెప్పింది. అప్పటి వరకు మేడం లేనే లేదు, అలా సిస్టర్సే ఉన్నారు. ఏమని ఆడికి డౌట్ వస్తూనే ఉంది. 3 గంటలు 2-2.5-3 గంటల మధ్యలో చేస్తే 11-11:30కి సీరియస్ అని అప్పుడు వాళ్ళ కాల్ చేసి నాతో మాట్లాడిస్తారు. రమ్య మేడం అన్న తర్వాత సబ్నీళ్ళు ఇచ్చారు, లోపలికి తీసుకుపోయారు. అలా డ్రెస్ వేసుకొని లోపలికి తీసుకుపోయినాక ఆపరేషన్ చేసి పాపం తీసి అంతలే బెడ్ లేదు, బెడ్ తక్కువ ఉంది, జ్వరం మొత్తం వస్తలేదు, పడిపోతుంది అనే స్థితిలో బెడ్ కావాలి, బెడ్ ఎక్కి